టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు నా అందరికీ నమస్కారం. వాళ్ళు ఇచ్చేసి ఇంత ఘనంగా చేసి మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతను స్వీకరించి చాలా ఆనందంగా ఉంది. ఇలాగనే అందరం మా పార్టీతో, మా తోటి కౌన్సిలర్లు అందరం కలిసి పనిచేసి కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాం. అలానే మినిస్టర్ వివేక్ వెంకటస్వామిని కోరుకుంటుంది ఒకటి, అందరం కలిసి పనిచేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కలిసి వైస్ చైర్మన్గా మేడం గారు ఈరోజు బాధ్యత స్వీకరించారు. అలాగే నేను కూడా వైస్ చైర్మన్గా నా చైర్లో కూర్చోవడం జరిగింది. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అందరి సలహాలు సూచనలతోనే ముందుకు సాగుతామని అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మరీ ముఖ్యంగా మా బాలకృష్ణ సుమనన్న అభిమానులందరికీ కూడా నేను పేరున వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పొత్తులో భాగంగా మా సిపిఐ పార్టీ మాతో ఉండి మా విజయంలో వాళ్ళు భాగ్యులైనందుకు, ఈ యొక్క విజయం అనంతరం కూడా 51 రోజులు మాతో ఉండి ఎక్కడ కూడా ఎవరి మాటకు కూడా లొంగకుండా, సిపిఐ పార్టీ అంటే ప్రజల కోసమే, ఒక్కసారి పొత్తులో మాటిస్తే మాట తప్పము మనం తిప్పము అన్నట్టు సిపిఐ పార్టీ మాతో ఉన్నందుకు సిపిఐ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కౌన్సిలర్కి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరున వారికి శిరస్సు వంచి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తును నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా కేవలం మీరు గెలిపించారు, మీకు అభివృద్ధి చేసి చూపెడతామని ఒక మన ఉద్దేశంతోనే మేమందరం కూడా 14 మంది కౌన్సిలర్స్, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డా కూడా కేవలం ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల కోసం, ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, మా బీఆర్ఎస్ పార్టీ, మా సిపిఐ పార్టీ కోసమే మేము అన్ని కష్టాలు పంపించినాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశించి మమ్మల్ని గెలిపించారో, ఆశీర్వదించారో, దీవించారో, ఖచ్చితంగా మీకు మంచి పరిపాలన అందించి, ఒక కేసీఆర్ గారు ఏ విజన్తో తెలంగాణ తీసుకొచ్చిండో, మా సుమనన్న ఏ ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండో అదే దిశగా వారి అడుగులో నడుస్తూ ఖచ్చితంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేటట్టు సుమనన్న ఏదైతే అభివృద్ధి చేసిండో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వివేక్ వెంకటస్వామి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అటకెక్కినాయి. ఖచ్చితంగా ఆ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో ఆ పనులను అక్కడి నుండి మళ్ళీ మేము వాటిని మా చేతిలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క అధికారుల సహాయ సహకారంతో, ప్రజల సహాయ సహకారంతో ఖచ్చితంగా వీటిని మళ్ళీ కూడా మేము పునరుద్ధరించుకొని వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం. ఒకటి చెప్తాను, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు. మీకు ఏ ఇబ్బంది అయినా దయచేసి మా తలుపు తట్టండి. మేము 24 గంటలు మీకోసం ఉన్నాము. ఖచ్చితంగా మేము మీకోసం పనిచేయడానికే రాజకీయంలోకి వచ్చినాం, ఇంకొక ఉద్దేశం లేదు. మీరు తలుపు తడితే ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకోసం వచ్చి నిల్చుంటాము. ఏ పనైనా ఎంత కష్టమైనా ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్తా ఉన్నాము. అభివృద్ధి కోసము, ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంతం అభివృద్ధి కోసమే మేము ఆ ఉద్యోగాలు కూడా త్యాగం చేసి ఈరోజు ఇక్కడ నిల్చున్నాము. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటి, ఒక చదువుకున్న వాళ్ళకి ఒక అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా చేసి చూపెడతారో ఖచ్చితంగా ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపెడతాము. మేము మంత్రి వివేక్ వెంకటస్వామిని ఒకటి కోరుకుంటాను, అయ్యా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా ఎక్కడ లొంగలేదు, అవన్నీ వదిలేసేయండి. దయచేసి ఈరోజు పీఠం బీఆర్ఎస్ పార్టీకి, వైస్ చైర్మన్ పీఠం సిపిఐ పార్టీకి దక్కింది. మీరు అది కాస్త గమనించి, మీరు ఆలోచించి ఇప్పటికైనా మా పార్టీలకి సహకరించి ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షకి ఏదైతే మిమ్మల్ని ఆ రోజు గెలిపించిండ్రో, ఈరోజు మమ్మల్ని గెలిపించిండ్రో, మీ ఆ ఒక్క దిశగానే ఆలోచించి మాకు తోడుండి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి, ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడదామని మీ కాకా వెంకటస్వామి నాన్నగారి పేరుని మరీ మీరు ఎక్కడ కూడా ఖరాబ్ చేయకుండా ఇప్పటికైనా మీరు మంచి ఆలోచనతో ముందుకు రావాలని కోరుకుంటూ, మా బాలకృష్ణ ఎన్ని ఇబ్బందులు పడ్డాయో ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చూసింది. మళ్ళీ అలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మేము మా బాలకృష్ణకి ఎక్కడ కూడా తన పేరు కానీ, ప్రతిష్ట కానీ భంగం కలగకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి చూపెడతామని మరొక్కసారి నేను ప్రజలకి, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ